కమల పిల్లల నుయ్యి పెద్ద దొడ్డి గుంట. ఏంటి కమల పిల్లల నుయ్యి అనుకుంటున్నారా? ఇక్కడ కమల పిల్లలకి బావి ఉందండి, అదే చాలా ఫేమస్. సో అక్కడికే మనం ఇప్పుడు వెళ్తున్నాము. నాతో పాటు రండి. పెద్ద దొడ్డి గుంట అండి, దొడ్డి గుంట అంటారు ఎక్కువ. నేను మీ కర్లీ శృతి. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈ రోజు ఎక్కడ ఉన్నానంటే దొడ్డిగుంటలో ఉన్నానండి. ఇది కాకినాడ జిల్లా. సో నేను ఇక్కడ ఎందుకు బావి దగ్గర ఉన్నానో చెప్తాను వినండి. ఇక్కడ బావి దగ్గర ఈ బావి చాలా ఫేమస్ అండి. ఇది ఒకటి చెప్పాలంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి ఒక వరం అండి. పిల్లలు పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్న బావిలో వాటర్ తోడుకొని అండ్ ఈ నీళ్లు తాగితే పిల్లలు మోస్ట్లీ కమల పిల్లలే పుట్టారంట అండి. సో నేను ఏం చేశానంటే ఇది నేను చూసి అసలు ఫేమస్ అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్పారు. సో నేను చూడటానికి వచ్చాను, అలాగే మీకు చూపిద్దామని వచ్చాను. చూడండి, ఇక్కడ అందరూ చాలా మంది స్టోరీస్ చెప్పారు. ఇది ఎంతవరకు ఇది మూఢనమ్మకం అనుకుంటారు, కానీ ఇది మూఢనమ్మకం కాదండి. ఈ ఊర్లో చాలా మంది ఒక 15 ఫ్యామిలీ వరకు కమల పిల్లలు పుట్టారంట. సో వాళ్ళని కూడా మేము చూపిస్తాం కుదిరితే ఎవరైనా వస్తే. అక్కడ చూడండి, వాళ్ళు కూడా టిన్స్ తీసుకొచ్చుకున్నారు వాటర్ తీసుకుని వెళ్ళడానికి. పిల్లలు పుట్టని వాళ్ళకి మాత్రమే ఇది ఫేమస్ అండి. వాటర్ తాగితే పిల్లలు పుడతారంట. అమృతలా ఉన్నాయి నీరు, చల్లగా ఉన్నాయేమో. ఐ మీన్ అందరికీ పిల్లలు పుట్టలేరు, అందరూ వచ్చి తాగుతున్నారు, కానీ వాళ్ళకి నిజంగా పిల్లలు పుడుతున్నారు. కానీ నాకు పిల్లలు పుట్టేసారు, కొద్ది దాహం ఉండి కొద్ది తాగారు. నమస్తే. మేము కూడా పిల్లల కోసమే వాటర్ కోసం కడప నుంచి అదే పనిగా ఇక్కడికి వచ్చాము. అదే ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, వాటి చూసి పిల్లలు కలుగుతారనే ఉద్దేశంతోనే ఇక్కడికి వాటర్ కోసం వచ్చాము. ఎవరి కోసం అండి? నా కోసమే. మీకోసమే వచ్చారా? పిల్లల కోసం. ఓకే, మీరు ఇప్పుడు ఎట్లా మీరు ఇక్కడ తాగేసి వెళ్తారా లేకపోతే? బాటిల్ 2 క్యాన్స్ తెచ్చుకున్నాను, వాటర్ తాగేసి క్యాన్స్ నిండా పట్టేసుకుని తీసుకెళ్తాను. ఓకే, మీరు మామూలుగా పిల్లల కోసం ట్రై చేస్తున్నారు. సో నమ్మకంతో ఇక్కడికి వచ్చారా? అవునండి. కడప నుండి వచ్చారండి? ఇంకా నాకు మ్యారేజ్ కాలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫిక్స్ అయింది, నెక్స్ట్ 21st మ్యారేజ్ నాకు. ఓకే, దానికోసం ముందుగానే తీసుకెళ్తుంది. కవల పిల్లల కోసం తీసుకెళ్తుంది. ఓన్లీ కమల పిల్లల కోసం? కవల పిల్లలు పుడతారనే ఉద్దేశంతో వాటర్ కోసం వచ్చాను. ఓకే, ఇక్కడ కమల పిల్లలు ఇంకా ఇప్పుడు దాకా మ్యారేజ్ అవ్వలేదు. ఓకే, ఫిక్స్ అయింది నాకు. ఓకే, దానికోసం వాటర్ కోసం వచ్చాను. ఓకే, మీరు అంటే మీకు ఎట్లా తెలుసు కమల పిల్లలే పుడతారని? ఇది ఆల్రెడీ వీడియోలో ఓన్లీ ఎస్పెషల్లీ కవల పిల్లల కోసమే ఈ వాటర్ అని వీడియో పెట్టున్నారు. ప్లస్ పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు కలుగుతారనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నారు. 2 in 1 అన్నమాట. ఓకే, మీరైతే పిల్లలు లేను అని కాకుండా కమల పిల్లల కోసం వచ్చాను. ఓకే, మీరు వేరే వీడియోల్లో చూసి ఇట్లా వచ్చారా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, ఈయన ఈ ఊరు అతనే అంట, దొడ్డిగుంట ఈ ఊరు వాళ్ళే. సో ఆయన చెప్పారు 120 మంది కమల పిల్లల వరకు ఉన్నారంట ఇక్కడ. వీళ్ళు ఈ వాటరే తాగుతారంట ఈయన చెప్పారు. సో అందరికి చాలా వరకు కమల పిల్లలే కదా పుట్టింది, కమల పిల్లలే పుట్టారంట అండి. పిల్లలు లేని వాళ్ళకి కూడా సింగిల్ పిల్లలు కూడా పుడుతున్నారు, ఒక బాబు గాని ఒక పాప గాని. అది పిల్లలు లేని వాళ్ళకి కూడా పుడుతున్నారంట అండి. ఎక్కువ కమల పిల్లలు ఉన్నారు. చూడండి, ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. నిజంగా చూస్తున్నట్టున్నారండి అమ్మవారు. సో ఇక్కడ అమ్మవారికి కూడా ముడుపులు కట్టారు. పిల్లలు లేని వాళ్ళు ముడుపులు కట్టినట్టున్నారు, నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా. ఇక్కడే అమ్మవారు ఎదురుగానే ఈ బావండి. ఎప్పుడు రద్దీగానే ఉంటుందంట ఇక్కడ, అంటే జనాలు వస్తూ తోడుకుంటూ తీసుకుని వెళ్తారంట. చుట్టుపక్కల చూడండి పొలాలు. ఇక్కడ ఇది కూడా చెరువు కూడా ఉందండి. ఇప్పుడు ఈ చెరువులో నీళ్ళు ఆ బావిలోకి వస్తాయా? లేదు, దాంట్లో ఆటోమేటిక్ గా స్టోర్ అవుతుంది వాటర్. చిన్న క్యాన్ లో వాటర్ సరిపోతాయా? చిన్న క్యాన్ మీ ఫ్యామిలీ అంతా తాగటానికి సరిపోతుందా? పాలకా? మరి మీరు ఆ నీళ్లు దాంట్లో కలిపితే ఇచ్చే వాళ్ళకి పిల్లలు వస్తారుగా. పిల్లల గురించి చాలా దూరం నుంచి వస్తున్నారండి. హైదరాబాద్ ఇలాగా చాలా దూరం నుంచి వస్తున్నారండి. ఇంచుమించు 400-500 కిలోమీటర్ల నుంచి అంత దూరం నుంచి వస్తున్నారండి. పిల్లల గురించి చాలా మందికి కూడా కలుగుతున్నారు, కావల పిల్లలు కలుగుతున్నారు, మామూలుగా
పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కూడా కలుగుతున్నారండి ఏంటి మరి అలాగే మరి మీరు పాలు కూడా తీసుకుని ఈ నీళ్లు దేనికి తీసుకెళ్తున్నారు మీరు ఇప్పుడు? ఇట్లు మాట్లాడాలంటే నీళ్ళకి పాలు తీసుకోవటాకండి మాకు ఉన్నది అనుకోండి మాకు దగ్గర మూలన్న వంటలు కూడా ఇట్లతోటే వండుకుంటారండి. ఇప్పుడు మీరు పాలు తీసుకెళ్లి ఎవరికైతే వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి కమల పిల్లలు వస్తారు అయితే వస్తారండి. అలాగంటే బాగానండి అదేంటండి మామూలుగా నీళ్ళు మాత్రం కనీసం 2-3 నీళ్ళు తాగాలండి. అలాగా కంపల్సరీ 2-3 నెలలు తాగాల, ఒక్కసారి తాగితే సరిపోదా? అలాగేం కాదండి, కనీసం 2-3 నీళ్ళు తాగాలి. 2-3 నెలలు తాగాలా? ఓకే, ఒకసారి తాగితే సరిపోదా? సరిపోదండి. అలాగే ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ మంచినీళ్ళది లేదా? మంచినీళ్ళు ట్యాప్స్ లేవా? ఉన్నా కానీ అక్కడ ఎక్కడ కొలాయిలు ఉన్నాయి కానీ కొలాయి నీళ్ళు మా ఊరు ఎవరో తాగరండి. ఇక్కడే తెచ్చుకుంటారు. కనీసం భోజనాలు వండుకోవటం కూడా ఇయ్య పట్టుకెళ్ళి వండుకుంటారండి. మీకు ఊరికి దగ్గరేనా ఈ బావికి ఊరికి? ఇదిగంటే మాకు ఎంత కలిపి కిలోమీటర్ కూడా ఉండదండి, 1 కిలోమీటర్ ఉంటదండి. రోజు వచ్చి తీసుకెళ్తారా పొద్దున సాయంకాలం కూడా? ఎప్పుడు అయిపోతే అప్పుడు టిన్ను పట్టుకుపోతుంటారండి, పట్టుకుపోయి తీసుకుని. మీకు ఎవరికైనా కమల పిల్లలు కావాలన్నా లేదా పిల్లలు కలగని వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ట్రై చేస్తారేమో, ట్రై చేయండి. అదండి మన కమల పిల్లల నుయ్యి స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.